శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు 4/13/22 తేదీల్లో పుట్టినవారు న్యూమరాలజీ ప్రకారంగా వారు ఎలా ఉంటారు, వారు ఎందుకు రాణించలేకపోతున్నారు, ఈ న్యూమరాలజీ అంటే ఏమిటి, దీనికి మనుషులకు సంబంధం ఏమిటి, ఆ విషయం చర్చిస్తున్నానండి. సంఖ్య అనేది మనిషిని వెంబడిస్తూ ఉంటుంది. మనకు కొన్ని లక్కీ నెంబర్స్ ఉంటాయి, కొన్ని అన్లక్కీ నెంబర్స్ ఉంటాయి. మీరు గమనిస్తే అది అర్థమవుతుంది. ఇది వినడానికి విచిత్రంగా ఉండవచ్చు. మన నిత్య జీవితంలో నెంబర్స్కు మనకు ఏ సంబంధం అని అనుకోవచ్చు, కానీ నిజమండి. నెంబర్స్ అనేటివి మనిషికి కొన్ని నెంబర్స్ అనుకూలంగా ఉంటాయి. ఈ 4 నెంబర్లో పుట్టినవారు, 13 నెంబర్లో పుట్టినవారు, 22 నెంబర్లో పుట్టినవారు, 31 నెంబర్లో పుట్టినవారు వాళ్ళు ఇలా ఉంటారు. ఈ 3, 4, 13, 22, 31 తేదీల వారు ఇది రాహు సంబంధించిన నెంబర్. ఇది వీరు ఎక్కువగా ప్రేమ వ్యవహారాలు, సినీ రంగాలు, అందరితో చాకచక్యంగా మాట్లాడడం, సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం, రహస్య కలాపాలు చేయడం, ఏదైనా విషయాన్ని గుట్టుగా దాచిపెట్టుకోవడం, ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారండి. నేను రహస్య జీవితం అని అంటే మీరు ఏమైనా బాధపడి ఉండొచ్చు, కానీ చాలా మటుకు అలాగనే ఉంటుంది. ఇంకొకటి, సంగీతకారులుగా, చిత్ర పరిశ్రమలో మంచి పేరుగా సినిమా యాక్టర్ కృష్ణ గారు ఆయన నెంబర్ 4లో ఉన్నారు. ఆయన డిఫరెంట్ మూవీస్ అన్నీ, ఏది ఒకటి మూసలో పోసినట్టు చేయలేదు. ఆయన కౌబాయ్ చిత్రాలు తీశాడు, ఫ్యామిలీ ఓరియంటెడ్ తీశాడు, మైథాలజికల్ తీశాడు. ఫెయిల్యూర్స్ అయినా కానీ భయపడలేదు. ఎప్పుడూ ఆయన డెవలప్మెంట్లో ఉండాలని కోరుకున్నాడు. నష్టపోయినా బాధపడలేదు. ఈ నెంబర్కు ఉండే లక్షణం అది. ఇకపోతే 13 నెంబర్, 13 నెంబర్, ఇది 2 డిజిట్స్ యొక్క కాంబినేషన్. ఇది ఒకటి సూర్య సంఖ్య, 3 గురు సంఖ్య, ఈ రెండింటి కలయిక. కానీ ఈ 13 నెంబరు ఏ కారణం చేతిలో తెలియదు, కానీ దీన్ని బాంబ్ బ్లాస్టింగ్ నెంబర్ అని అంటారు. ఎక్కువగా ఇందులో ఉన్నవాళ్ళు దురదృష్టవంతులుగా ఉన్నారు. అమెరికా లాంటి దేశాల్లో, కెనడా లాంటి దేశాల్లో నెంబర్ 13 అని అంటే వాళ్ళు వణికిపోతారు. 13వ తేదీ వచ్చినా వణికిపోతారు. వాళ్ళు రూమ్ నెంబర్ 13 అనేది ఉండనే ఉండదు, 12/A ఉంటుంది. టోటల్గా కార్ నెంబర్స్ కానీ, ఏదైనా వెహికల్ నెంబర్స్ కానీ, ఏ నెంబర్స్ అయినా కానీ 13 వస్తే వాళ్ళు తీసుకోరు. వాళ్ళు చాలా దురదృష్టం. వాస్తవానికి 13 నెంబర్లో ఉండే వ్యక్తుల జీవితాన్ని గమనించాను. చాలా చివరి దశలో విషాదంతంగా ముగిసిపోయింది అది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా. ఇకపోతే 22, అది 2 డిజిట్స్, 2 2 చంద్ర సంఖ్యలు. వీరు మానసికంగా బాధపడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయానికి తనదే అనుకొని పోల్చుకొని ఏడుస్తూ ఉంటారు. ధైర్యంగా ఉండరు, పిరికిగా ఉంటారు. ఇకపోతే 31, ఇది కూడా 1-3 కాంబినేషనే, కానీ ఇది రివర్స్లో ఉంది. 31 ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. దీంట్లో బిజినెస్ మ్యాన్స్, రకరకాల వ్యక్తులు ఉన్నారు. అయితే ఇదంతా ఈ న్యూమరాలజీ పరంగా నేను నా సర్చింగ్లో, నా యొక్క అనుభవంలో, రకరకాల పుస్తకాలు, రకరకాల జీవితాలు, రకరకాల డేట్ ఆఫ్ బర్త్లు చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారని చెప్తున్నాను. మరి ఈ యొక్క న్యూమరాలజీలో 4, 13, 22, 31 తేదీలో పుట్టినవారు ఇలా ఉంటారు. వీరికి అదృష్టంగా కొన్ని నెంబర్స్ ఉంటాయని చెప్పాను కదా, అవి 4, 8, 5. ఈ నెంబర్స్ వీరికి ఎప్పటికీ అనుకూలంగా ఉంటాయి. ఒకటి కూడా వస్తుంది 50%. మిగతా నెంబర్స్ ఏవి వీరికి అనుకూలంగా ఉండవు. ఇకపోతే న్యూమరాలజీ సిస్టంలో డెస్టినీ నెంబర్ అంటారు. డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. టోటల్గా ఏ నెంబర్ వస్తుందో అది 2 సంఖ్యలుగా వచ్చినా దాన్ని కలుపుకొని ఒక సంఖ్యగా చేసుకోవాలి. ఈ డెస్టినీ నెంబరు 4, బర్త్ నెంబర్ 4 అయ్యింది. ఈ డెస్టినీ నెంబర్ కనుక వారికి 9 అయింది అనుకోండి, వారు సరిగా ఉండరు. ఆ 2 మిత్ర సంఖ్యలు కాదు, చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. అలాగే 4కు మిగతా 3 సంఖ్య వచ్చిందనుకోండి డెస్టినీ నెంబర్, వారు ఫెయిల్యూర్లో ఉంటారు. మరి మనం ఈ న్యూమరాలజీ తెలుసుకున్న తర్వాత మనం మంచిగా ఉండాలి, మనం ఎలా డెవలప్మెంట్ కావాలి, ఒక మంచి నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దానికి మనకు నేమ్ అనేది ఉంటుందండి ప్రతి ఒక్కరికి. ఆ నేమ్ కరెక్షన్ అనేది చాలా అవసరం. అంటే ఒక నేమ్ ఒకటి ఫేమ్ అయినా కానీ నేమ్తోనే జీవితం ప్రారంభమవుతుందన్నమాట న్యూమరాలజీ ప్రూవ్ చేసింది. అది మన ప్రతి ఒక్క అక్షరానికి, మన పేరులో ఉండే ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంటుంది, వాల్యూ ఉంటుంది.
ఏకి ఒక వాల్యూ, బీకి ఒక వాల్యూ, సికి ఒక వాల్యూ, డీకి ఒక వాల్యూ, ఈకి ఒక వాల్యూ, అలా వాల్యూస్ ఉంటాయి. మన పేరులో ఉండబడే అక్షరాలు వాటికి వాల్యూస్ వేసి ఎంత వస్తుంది 360 డిగ్రీలు కనుక వచ్చిందనుకో వాళ్ళు పవర్ఫుల్గా ఉంటారు. వారి అనుకూలమైన నెంబర్లోకి వారి పేరును మార్చవలసిన అవసరం ఉంటుంది. అలా మార్చామనుకోండి, ఆ నేమ్ను కరెక్షన్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేసేసి ఆ పేరును కనుక మీరు పిలవబడి లేదా మీ వెహికల్ పైన వేసుకొని ఉన్నారనుకోండి, మీకు అద్భుతం జరుగుతుంది. అది ఏదో మిమ్మల్ని మోసం చేయాలని, ఏదో నా పాండిత్యం చూపెట్టాలని అని నేను మాట్లాడట్లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది గొప్ప సబ్జెక్టు. దీంట్లో ఈ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్న తర్వాత లక్షల మంది బాగుపడ్డారు. నేను వారి యొక్క జీవితాలు చూసి ఆశ్చర్యపోయాను. తర్వాత నేను చాలా పుస్తకాలు రిఫర్ చేసి చాలామంది న్యూమరాలజిస్టులను కలిసి వాళ్ళ అనుభవాలను పంచుకొని ప్రాక్టికల్గా నేను చూసిన తర్వాత నేను చెప్తున్నాను. కానీ ఏదో మేము మభ్యపెట్టి ఏదో డబ్బులు లాగాలని నేను ఫీజు తీసుకోవాలన్న ఉద్దేశం నాకు కాదు. ఆ సర్వేశ్వరుడు నాకు ఇంతో ఆరోగ్యం, ఇంత ఆర్థిక విషయాలు కానీ అన్నీ కల్పించాడు. ఏదో విధంగా న్యూమరాలజీని ఒక మంచి సబ్జెక్టును ఇతరులకు అందజేసి వారు బాగా ఉండాలన్న ఉద్దేశం. నామినల్గా ఫీజు అనేది ఉంటుంది, కానీ మిమ్మల్ని ఇబ్బంది చేయాలన్నట్టుగా ఉండదు. కాబట్టి మీరు కష్టాలు పడుతూ ఉంటే న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ అనేది చేసుకోండి. ఒకసారి చూడండి, పోతే పోయింది ఏముందండి. ఒక కోర్సు ఉంటుంది, ఆ కోర్సు రాస్తే సరిపోతుంది. మీ నేమ్ను కరెక్షన్ చేసిన తర్వాత ఒక 20 టైమ్స్ 35 టైమ్స్ డైలీ రాయమని అంటాం. ఆ కోర్సు రాసి దానికి సంబంధించిన ఒక లక్కీ స్టోన్ ఉంటుంది, అది ఉంగరంగా కానీ లాకెట్లో కానీ వేసుకోండి. మీ అద్భుతమైన జీవితం అవుతుంది. ఎంతోమంది సినీ రంగంలో ఉన్నవాళ్ళు ఫెయిల్యూర్స్ అయిపోయి అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఏమీ లేని సందర్భాలలో న్యూమరాలజిస్ట్ని కలిసి వాళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకున్నారు. వారు అద్భుతంగా ఉన్నారు. ప్రతి ఒక్క సినిమాకు ఎంత బడ్జెట్ సినిమా అయినా కానీ న్యూమరాలజిస్ట్ని కలిసిన తర్వాతనే వాళ్ళు నేమ్ పెడతారు. అంటే నేమ్ తీసుకొని వెళ్తారు, దానిలో కరెక్షన్ ఉంటుంది. ఆ అక్షరాల కరెక్షన్తో టాప్ అయిపోతుంది. ఈ విధంగా న్యూమరాలజీ కనుక మనం నేమ్ కరెక్షన్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇకపోతే మీరు పుట్టిన పిల్లలకు ఏదో పేరు పెడతారు, పెట్టండి, దానికి ఏం పర్వాలేదు. వారి డేట్ ఆఫ్ బర్త్కు, వారి డెస్టినీ నెంబర్కు వారి నేమ్ కరెక్ట్ కనుక కరెక్షన్ చేసి ఆధార్ కార్డులో లింక్ చేస్తే వారికి గొప్ప బహుమతి ఇచ్చిన వాళ్ళు అవుతారు. న్యూమరాలజీ అనేది చాలా పవర్ఫుల్ సబ్జెక్టు. వెంటనే ఒక 6 నెలల్లో మీ జీవితాలు మారిపోతాయి. చివరిగా నేను చెప్పేది ఏమిటంటే, మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కనుక ఉండేది ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఏదో నా సొంత విషయానికి మీరు చెప్పించుకోమని నేను చెప్పట్లేదు. మీ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కరెక్షన్ చేయించుకోండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.